రైతుల తరపున వేటాడుదాం, వెంటాడుతాం, నిద్రపోనివ్వం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కేసీఆర్. చిల్లర రాజకీయాల కోసం రైతులను పట్టించుకోవటం లేదన్నారు. ఇంజనీరింగ్ లోపాలతో కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చని, అలాగని కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇక ఒకరిద్దరు చిల్లరగాళ్లు పోతే బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదన్నారు కేసీఆర్. When December 9 has gone, Mr. Chief Minister, where are you sleeping? I am asking you. ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. జరుగుతుంది, నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్ కూడా కుంగిపోయింది, కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా, చేయలేదా? కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది. ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు? పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో, అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల, జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో, లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతేనో జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల. నీళ్ళని వదిలిపెట్టండి. మీరు ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో. మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చిల్లర, చీప్ టాక్టిక్స్. అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఈస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు. ఇవి నడుస్తూనే ఉంటాయి, దీనికి పెద్ద ఇష్యూ కాదు. రాజకీయాల కోసం తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. రైతు బంద్ వేయడానికి తీరిక లేదు. మేము రైతు బంద్ వేస్తే వారం 10 రోజుల్లో వేసేవాళ్ళం, విత్ ఇన్ 10 days ఇన్ ఆల్ ద స్ట్రెచెస్. మొదలు పెట్టినామంటే 10 days, మాక్సిమం ఎప్పుడైనా 12 days అందరు రైతులకు పడిపోయేది. ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి 5 ఎకరాలకు ఇస్తామని, 3 ఎకరాలకు ఇస్తామని, 7 ఎకరాలకు ఇస్తామని ఇంత పెద్ద విజయం సాధించినట్టు, తోకమట కథ చేసినట్టు, అదేదో గొప్ప డంబాచారం అన్నట్టు